నెక్స్ట్ 28th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోదాం. చూడండి, లాగ్ 5√5 టు ది బేస్ 125. ప్రీవియస్ క్వశ్చన్కి ఇక్కడికి ఏం ఎక్స్టెన్షన్ అయింది? రూట్ ఎక్స్టెన్షన్ అయింది. సింపుల్. క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఓన్లీ లాగ్ 0.01 బేస్ టు ది 0.01 తీసుకునే వాళ్ళం. ఇక్కడ చూడు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ పైన 2 పాయింట్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ 1 2 3 4 పాయింట్స్ తర్వాత ఉంది. ఈ విలువలను తెలపండి. ఇది యాక్చువల్గా ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు, కానీ మనం 2 క్వశ్చన్స్ని ఒకే క్వశ్చన్లో డిస్కస్ చేయబోతున్నాం. అదే మనకున్న డిఫరెన్స్. అందుకే ఒకసారి చూడండి, మనం చేసే విధానం మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. ఆప్షన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాను నేను. ఎందుకంటే ఒకటి చేస్తే మనకు ఆన్సర్లు చాలా వరకు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఈ యొక్క క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే లాగ్ 5, ఇప్పుడు చూడండి √5ని ఏ విధంగా రాయొచ్చు? 5 1/2 అని రాయొచ్చా? రాయొచ్చు, ఖచ్చితంగా రాయొచ్చా? రాయొచ్చు. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు. బాగా చూడండి. నెక్స్ట్ ఈ 125ని ఏ విధంగా రాయొచ్చు? 5 క్యూబ్గా రాయొచ్చు. డైరెక్ట్గా ఇదే చాప్టర్ చూసే వాళ్ళకి మన దాంట్లో అర్థం కాదు. ఆ 125ని కూడా ఎలా రాయొచ్చు అనేది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం. ఈ 125 నీకు తెలియదు అనుకో, నెక్స్ట్ దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 5 2s 10, 5 5s 25. నెక్స్ట్ 5 1s 5 5s 20, 5 క్యూబ్. అట్లా 5 క్యూబ్ రాశాం. ఏదైతే వాల్యూ ఇచ్చాడో దాన్ని నువ్వు స్ప్లిట్ చేసి రాయడమే. ఓకే, అది కూడా ఎల్సిఎం విధానంలో కట్టుకొని చేస్తే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? బాగా గమనించినట్లయితే లాగ్ 5 + 1/2 రాయొచ్చా? రాయొచ్చా? ఖచ్చితంగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, బేసులు సమానమైనప్పుడు ఘాతాంకాలను ఏం చేయాలి? కూడాలి. ఓకే, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 5 క్యూబ్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదంటే బై 1 ఉన్నట్లని తీసుకోండి, లేదా 2తో క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీని విలువను ఎలా కనుక్కుంటున్నాం? లాగ్ 5, ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది, అంతే కదా? 2 అవుతుంది. ఇప్పుడు 2ని 1తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. 2 × 1 2 అవుతుంది. ప్లస్ 2ని డివైడ్ చేస్తే 2తో 2 డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 × 1 చేస్తే 1 వస్తుంది. ఇక్కడ ఏముంది? 5 క్యూబ్ ఉంది. బాటంలో 5 క్యూబ్ ఉంది, అందుకే పక్కన రాసుకోకూడదు, కన్ఫ్యూజన్ కాకూడదు. 5 3/2 5 క్యూబ్. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో చూడండి. లాగ్, ఇప్పుడు మనం పవర్స్లో ఉన్నవన్నీ ముందు రాసుకోవాలని చెప్పాం. ఇప్పుడు చూడండి, ఆ పవర్స్లో ఉన్నవన్నీ ముందు రాసుకుంటే 3/2 /3 రాయొచ్చా? రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? లాగ్ 5 టు ది బేస్ 5 సేమ్గా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఇప్పుడు చూడండి, డినామినేటర్లో ఉన్నది టోటల్ డినామినేటర్ కిందకి కూడా వస్తుంది. అది కూడా చెప్పాం. 3/2 3 × 2 ఇలా రాయొచ్చా? రాయకూడదా? రాయొచ్చు. లేదంటే నాకు కన్ఫ్యూజన్ అవుతుందంటే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అది కూడా ఎలానే రాస్తున్నా చూడండి. 3/2ని అలానే పెట్టుకొని ఇక్కడ ఏం లేదంటే బై 1 ఉన్నట్ల 1/3 రెసిప్రోకల్ అవుతుంది. లాగ్ 5 అండ్ బేస్ 5 రాయొచ్చా? ఇలా అన్న రాసుకోవచ్చు, ఇలా అన్న రాసుకోవచ్చు. డినామినేటర్లో ఉన్న డైరెక్ట్ హోల్ డినామినేటర్లోకి రాసాం, అదే వస్తుంది. ఇక్కడ 2 × 3నే, ఇక్కడ 3 × 2నే. 2 × 3 అన్న 2 × 3 అన్న రెండు ఒకటే. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేస్తాం? లాగ్ 5 బేస్ టు ది 5 అంటే ఆల్వేస్ 1. ఇప్పుడు 3/6 వస్తుంది. 3 1s 3 2s. ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2 రావడం జరిగింది. 1/2 ఎక్కడ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. బిలో ఉందా? లేదు, ఎలిమినేట్ అయిపోయింది. సిలో ఉంది. ఓకే, నెక్స్ట్ డిలో ఉందా? ఎలిమినేట్ అయింది. చూడండి, 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. అంటే ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేసినప్పుడు 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయినాయి. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ గురించి కూడా డిస్కస్ చేయబోదాం. చూడండి, లాగ్ ఇప్పుడు చెప్పాం ఇందాక, మనం 1000 ఉంటే 3 డైరెక్ట్, లాస్ట్ 1000 ఉంటే 3 ఆన్సర్, లాగ్ 10 ఉంటే 1 ఆన్సర్, లాగ్ 10,000 ఉంటే 4 ఆన్సర్, అలా లాగ్ 100 ఉంటే 2 ఆన్సర్, అలా చెప్పాం కదా. ఇక్కడ లాగ్ 0.01 ఉంటే చూడండి, ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో, 0 పాయింట్ తర్వాత ఎన్నైతే సంఖ్యలు ఉన్నాయో, జీరోస్ 1s అన్నీ కలిపి 1 2 2 ఉన్నాయి కాబట్టి -2 పెట్టాలి. ఓకే, బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి బై -4 పెట్టాలి. చూసిన వెంటనే ఆన్సర్ చూడండి,
మైనస్కి క్యాన్సల్, 2 1s are 2 2s are 4. ఆన్సర్ ఏమొచ్చింది 1/2 రావడం జరిగింది. 1/2 ఎక్కడుంది? ఈ లాస్ట్లో ఉంది, కానీ ఆల్రెడీ ఇది ఎలిమినేట్ అయిపోయింది, అంతే కదా. ఇక్కడ చూడండి 1/2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా లేదు, అంటే ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది. ఏ ఫర్. మనం 28th క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక స్టూడెంట్ అయితే మన లైవ్లో నుంచి అడగడం జరిగింది, అంటే నా దగ్గర హోమ్ ట్యూషన్ చూపించుకునే ఒక స్టూడెంట్ అయితే మన దగ్గర ఒక క్వశ్చన్ అడగడం, సార్ దీని గురించి కాన్సెప్ట్ చెప్పండి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో మనం డైరెక్ట్గా -2 -5 మైనస్ క్యాన్సిల్ అని మనం చెప్పేసినాం, కానీ డైరెక్ట్గా ఎలా వచ్చింది, దీనికి కూడా మాకు కాన్సెప్ట్ విధానంలో కావాలి సార్ అని అడిగాడు. ఇక్కడే ఉన్నాడు అతను కూడా, క్లాస్ వింటున్నారు, అదే పదిగా మనం రికార్డ్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయగలుగుతామో ఒకసారి చూడండి. అది కూడా చూడండి, కాన్సెప్ట్ విధానంలో చెప్పిన తర్వాత షార్ట్ కట్ విధానంలో చెప్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో షార్ట్ కట్ విధానాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అతనికి సపరేట్గా మళ్ళీ నేను దానికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అదేవిధంగా ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కూడా ఈ డౌట్స్ వస్తాయని ఇప్పుడు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత షార్ట్ కట్ గురించి కూడా క్లియర్ కట్గా ఒకే స్టెప్లో ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చూడండి రండి, నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉంటే సరిపోద్ది. లాగ్ ఇప్పుడు ఎంత ఉంది 1/, ఎన్ని జీరోస్ ఉన్నాయి పాయింట్స్ తర్వాత, ఎన్ని ఉన్నాయి 1 2, అంటే 100 రాయొచ్చు కదా. ఎస్, ఖచ్చితంగా రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు, 1/, 1 2 3 4 5 6 7, 7 జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6 7 జీరోస్. ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రాయగలుగుతున్నాం, లాగ్ ఇప్పుడు 1/10² రాయొచ్చు కదా. ఎస్, ఖచ్చితంగా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, 1/10⁻7 రాయొచ్చు కదా. ఎస్, ఖచ్చితంగా రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లాగ్ ఈ స్క్వేర్ ఉందా, 10², పైకి వెళ్తే ఏమవుతుంది 1/a⁻m, ఆల్రెడీ చెప్పాం a⁻−m అని, ఇది కూడా అదే. ఇప్పుడు 10⁻−2, ఇక్కడ దీన్ని ఏం రాస్తాం 10⁻−7గా రాస్తున్నాం, అంతే, వెరీ ఈజీ. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తున్నాం, ఇప్పుడు పవర్లో ఉన్న ఫ్రంట్లో రాసుకోవాలి, -2 -7 log 10 బేస్ టు ది 10. చూడండి ఇప్పుడు log 10 బేస్ టు ది 10 వాల్యూ ఎంత, ఆల్వేస్ 1 అని చెప్తాం. ఇప్పుడు -2/7 -7 ఇక్కడ 1 వస్తుంది. ఇంకా ఈ మైనస్కి క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, 2/7 అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ 2/7. ఎస్, కరెక్ట్. 2/7 ఎక్కడ ఉంది చూడండి, -2/7 అని కన్ఫ్యూజన్ కాకూడదు. సారు పాయింట్స్ తర్వాత పాయింట్స్లో వచ్చేదానికి మైనస్ వస్తుందని అని ఆన్సర్లో మైనస్ ఉంటుందని కన్ఫ్యూజన్ కాకూడదు. పైన మైనస్ వస్తుంది, కింద మైనస్ వస్తుంది. ఒకవేళ ఇలా ఇస్తే log 1000 ఇక్కడ 0.01 ఇస్తే, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. బోత్ని ఇంక్లూడింగ్ చేసిన క్వశ్చన్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, మీకు క్లారిటీ అవుతుంది. చూడండి ఏ విధంగా ఒక కాన్సెప్ట్ చెప్తున్నామంటే, మనం ఒక సిరీస్ని స్టార్ట్ చేసామంటే, ఒక చాప్టర్ని స్టార్ట్ చేసామంటే మ్యాక్సిమం 60% సిలబస్ని మన ఒక చాప్టర్లో క్వశ్చన్స్ విధానంలో మాత్రమే కవరప్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పిన దానితోనే మినిమం నాలెడ్జ్తో ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేయగలుగుతాం. ఎగ్జామ్ హాల్లో కూడా 5 క్వశ్చన్స్ ఇస్తే ఖచ్చితంగా 3 అటెంప్ట్ చేయగలుగుతారు. ఓన్లీ 10 or 15 క్వశ్చన్స్ మనం ఈ యొక్క చాప్టర్ మీద చెప్పగలుగుతున్నాం. ఆ 10 క్వశ్చన్స్ మీరు చేయగలిగితే చాలు, చాలా వరకు మీ చాప్టర్ని కవర్ చేసినట్లే. ఓకే, 2/7 ఏ ఆప్షన్లో ఉంది చూడండి, ఆప్షన్ ఏలో ఉంది, ఏ ఫర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా అయింది డిస్కస్ చేస్తామనేది కూడా మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదే క్వశ్చన్ తీసుకుందాం, 30 క్వశ్చన్ డిస్కస్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినాం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తామనేది కూడా. ఇప్పుడు చూడండి అదే క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి log 1000 టు ది బేస్ 0.01, ఇది కూడా కాన్సెప్ట్ విధానంలో ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఎలా ఉంటుందో చూడండి. log 1000 బేస్ టు ది అంటే 1/100. చూడండి నెక్స్ట్ ఈ స్టెప్ని ఎలా డిస్కస్ చేయొచ్చు, log దీన్ని ఎలా రాయొచ్చు, 1000ని 10 క్యూబ్గా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, 10⁻−2 1/a⁻m అంటే a⁻−mగా రాయొచ్చు అని మనం చెప్పాం. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాం, ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాయొచ్చు, 3/2
2గా రాయొచ్చు, మైనస్ని ముందు రాస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే లాగ్ 10 బేస్ 10. ఇప్పుడు చెప్పాం లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1. అదేవిధంగా లాగ్ 10 బేస్ టు ది 10 ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా చేస్తున్నాం, -3/2 1. ఆన్సర్ ఏమంటే -3/2. -3/2 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బిలో ఉంది. బి ఫర్ భారత్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని షార్ట్కట్ విధానంలో ఎలా చేయొచ్చు చెప్పాం. ఎన్ని అయితే ఉన్నాయో జీరోస్ అంత వాల్యూ తీసుకుంటాం. 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3. ఓకే, కింద ఎన్ని ఉన్నాయి? 1 2, 2 దాని తర్వాత ఉంది పాయింట్ ఉంది కాబట్టి మైనస్లో పెట్టుకోవాలి 2. ఇదే ఆన్సర్. ఒక్క స్టెప్లో చేయొచ్చు, కానీ కాన్సెప్ట్ విధానం అనేది ఇది. ఒకే స్టెప్లో మనం చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే విధానం ఇది. 2 కరెక్టే, కానీ మనం ఎగ్జామ్ హాల్లో అయితే ఇలా చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కాన్సెప్ట్ మీద అవగాహన రావాలి కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ ఎవరికైతే క్లియర్గా వచ్చో వాళ్ళు షార్ట్ కట్స్ అనేది డైరెక్ట్ లాస్ట్ స్టెప్ని ఈజీగా రాయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ 31 క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.